అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ఒకటి రావడం జరిగింది. అదేంటంటే ఇది అనంతపురం జిల్లాకు సంబంధించిన న్యూస్. సో ఇక్కడ వచ్చేసి ఏమని ఇచ్చారంటే అనంతపురం జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో ప్రజెంట్ మనకు బ్యాక్లాగ్లో లిమిటెడ్ డిఎస్సి అనేది ఇస్తున్నారు. సో మరి లిమిటెడ్ డిఎస్సి పరిస్థితి ఏంటి, మరి రాబోయే నోటిఫికేషన్ గురించి ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే 732 పోస్టులు అయితే ప్రజెంట్ రెగ్యులర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. తర్వాత 258 ఉద్యోగ విరమణ అంటే రిటైర్మెంట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ జూన్కి అంటే నెక్స్ట్ రాబోయే 6 మంత్స్లో 258 మంది దాకా ఉద్యోగ విరమణ ఉన్నాయి. టోటల్ చూసుకుంటే దాదాపుగా 1000 పోస్టుల వరకు టోటల్ అంటే అన్ని కేటగిరీలో, కేవలం ఎస్జిటి అనే కాదు, టోటల్ అన్ని కేటగిరీలో కలుపుకుంటే మనకు దాదాపుగా అనంతపురం జిల్లాలో 1000 పోస్టు ఖాళీ కాబోతున్నాయి. మరి దీంతో ఎన్ని పోస్టు భర్తీ చేస్తారు కొత్త డిఎస్లు అటువంటిది అయితే మనకు తెలియదు. కానీ సో ఇప్పుడైతే లిమిటెడ్ డిఎస్లో చూసుకున్నట్టయితే మనకి ఈ పోస్టు ఉన్నాయి. అంటే ఎస్ఐ మ్యాథమెటిక్స్లో మరి హియరింగ్ హ్యాండిక్యాప్లో అంటే మహిళలకు హియరింగ్ హ్యాండిక్యాప్, సో వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది, అంటే ఇది పిహెచ్ పర్సన్స్కు. తర్వాత ఎస్ఏ ఇంగ్లీష్ వచ్చేసి విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఉంది, ఇక్కడ జనరల్ అనుకుంటా. సో ఒక పోస్ట్ ఉంది, అంటే మహిళలు కానీ లేదంటే ఉమెన్ అంటే జెంట్స్ కానీ ఎవరైనా ఇక్కడ పోస్ట్కి అయితే పోటీ పడవచ్చు. తర్వాత ఎస్ఏ సంస్కృతం ఉంది, బీసీఏ మహిళకు ఉంది పోస్టు. తర్వాత ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ వచ్చేసి ఎస్సీ మహిళకు ఉంది. మరి ఎస్ఏ ఫిజిక్స్ సైన్స్ వచ్చేసి విజువల్ హ్యాండిక్యాప్ మహిళ. తర్వాత ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వచ్చేసి హియరింగ్ మహిళ. తర్వాత ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వచ్చేసి ఆర్థోపెడిక్ వచ్చేసి మనకు మహిళ ఉంది. తర్వాత ఎస్జిటి కన్నడ, ఇక్కడ ఎస్జిటి పోస్టులు అన్నీ కూడా కన్నడ ఉన్నాయి, తెలుగు వాళ్ళకి ఎవరికి లేదు. అందులో కూడా అన్నీ కూడా విజువల్ హ్యాండిక్యాప్డ్కే ఎక్కువ ఉన్నాయి. తర్వాత బీసీడీ, బీసీఏ, ఎస్సీ మహిళకు ఉన్నాయి. తర్వాత ఇంకా ఎల్పీ చూసుకున్నా కూడా సంస్కృతం ఉర్దూలో కూడా మనకు అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఉన్న పోస్టులు అన్నీ కూడా ఒక్కొక్క పోస్టే ఉన్నాయి. ఏదో ఒకటి ఇవి మాత్రమే 2 ఉన్నాయి, ఎస్ఏ ఫిజికల్ సైన్స్. తర్వాత ఎల్పీ సంస్కృతంలో మనకు 2 ఉన్నాయి. మళ్ళీ ఈ పోస్టులు అన్నీ కూడా లిమిటెడ్ డిఎస్సి ద్వారా ఫిబ్రవరిలో డిఎస్సి పెడదామంటున్నారు. మరి టెట్ అనేది లేకుండా డైరెక్ట్గా డిఎస్సిని పెట్టేటైతే కసరత్తు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగం అంటే కేవలం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంది, అలాగే కొన్ని పోస్టులకు మాత్రం మహిళలకు ఉంది. మరి ఎస్జిటి విషయానికి వస్తే తెలుగు ఏమీ లేదు, టోటల్ ఓన్లీ కన్నడ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల ఏంటి ఎవరికైనా ఉపయోగం అంటే పెద్ద ఉపయోగం అంటే ఏం లేదు దీనివల్ల, ఈ నోటిఫికేషన్ వల్ల. మరి గవర్నమెంట్ వచ్చేసి ప్రజెంట్ ఇంకా ఈ యొక్క డిఎస్సి మాట ఎత్తుకోకుండా ఏదో లిమిటెడ్ డిఎస్సి పెట్టేసి అన్ని జిల్లాల్లో బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ ఉన్నటువంటివన్నీ కూడా ఈ డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి ద్వారా పెట్టేసి దాదాపుగా ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం వరకు కాలం గడపచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉండొచ్చు. సో కాబట్టి మనకి ఇది పెట్టారనుకోని మళ్ళీ మెయిన్ డిఎస్ రావడానికి ఆల్మోస్ట్ ఇంకా ఒక 6 నెలల వరకు మళ్ళీ మెయిన్ డిఎస్ వచ్చేందుకు ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ఆ డిఎస్సి లేట్ చేయడానికి ఇది పెట్టేటువంటి ఛాన్స్ ఉన్నట్టుంది చూస్తుంటే. అంటే ఇది నా ఉద్దేశం చెప్తున్నా. సో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. సో ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు ఆలోచించుకోండి, అది మీ ఇష్టం. సో నా ఉద్దేశం అయితే ఇది, ఈ డిఎస్సి అనేది మనకు ఫిబ్రవరిలో ఇచ్చారనుకోండి, మనకి జనవరిలో నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి మార్చ్ వరకు ఎగ్జామ్ పెట్టారనుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఇవ్వడానికి, కొత్త డిఎస్సి ఇవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటి నుంచి 6 మంత్స్ వరకు టెట్ డిఎస్సి అనేటువంటిది ఈ నోటిఫికేషన్ ఇచ్చాం కదా అనే ఉద్దేశంతో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తామనే సాక్తో ఇది అలాగే కొనసాగుతుంటుంది. మనకు కొత్త నోటిఫికేషన్ కూడా రావడానికి లేట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇందులో కూడా మళ్ళీ టెట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి డిఎస్లో కూడా 1000 పోస్టులలో ఎన్ని ఇస్తారంటున్నది క్లారిటీ అయితే లేదంటున్నది ఇక్కడ మెన్షన్ చేశారు ఈ న్యూస్లో. నేను ఇక్కడ న్యూస్ అంతా ఏం చదవట్లేదు, సో అక్కడ ఉండే చెప్తున్నాను. ఇంకా జనరల్గా ఏంటి 20% టెట్ వెయిటేజ్, 80% అదే ఇక్కడ రాసాడంతా మనకు తెలిసిన విషయాలే. తర్వాత ఇంకా టెట్ పై మొగ్గు అనేటువంటిది అంటే ఇంకా టెట్ అనేటువంటిది ఎలాగో పెట్టాలి కదా. సో మరి టెట్ అనేటువంటిది లైఫ్ లాంగ్ వ్యాలిటీ అనేటువంటిది కొంతమంది ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నారు. సో మనమైతే చేయలేదు. అది అనేటువంటిది జస్ట్ వాళ్ళు ఎన్సిఐటి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో ఒక అజెండా కింద దాన్ని చర్చించారు అంతే. ఇంకా దానికి సంబంధించినటువంటి గెజిట్ కానీ దాని మీద పూర్తిగా కోర్టు నుంచి అప్డేట్ కానీ ఏమీ కూడా రాలేదు. జస్ట్ ఊరికే వాళ్ళు ఆ అజెండాలో నిర్ణయించుకున్నారు అంతే, జస్ట్ డిస్కస్ చేశారు అంతే. కానీ చాలామంది ఇంకా ఆల్రెడీ వచ్చేసింది టెట్ లైఫ్ టైం వ్యాలిటీ ఉంటుంది, ఒకసారి రాస్తానటువంటిది మీకు అంతా కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి ఏంటిలో ఇప్పటివరకు అయితే మీకు టెట్ వచ్చేసి 7 years వ్యాలిటీ ఉంటుంది ఆల్రెడీ రాసిన వాళ్ళకు, ఇంకా రాయబోయే వాళ్ళకు కూడా సేమ్ అదే వ్యాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నా ఇంకా అది ఒకవేళ గెజిట్ రూపంలో మనకు వచ్చినట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకు గతంలో బీఈడీ చేసిన వాళ్ళకి ఎస్జిటి పోస్ట్ రాయడానికి వీల్లేదు. సో మళ్ళీ ఏం చేశారు, మనకు లాస్ట్ 2018లో జూన్లో మనకు ఒక గెజిట్ అనేటువంటి తీసుకొచ్చారు. ఏంటి, బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టుకు పోటీ పడవచ్చు, అదే ప్రైమరీ టీచర్కి. మరి ఏంటంటే వాళ్ళు ఒకవేళ జాబ్ వస్తే 6 months బ్రిడ్జ్ కోర్స్ కింద చేయాల్సి ఉంటుంది అనేటువంటిది ఇచ్చారు. అదేమి గెజిట్ తీసుకొని వచ్చారు కాబట్టి అది మనకు చట్టబద్ధం అయిపోయింది కాబట్టి అది రూల్స్ ప్రతి ఒక్కరు కూడా పాటిస్తారు. ఆ రూల్ అంటున్నది టోటల్ స్టేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఈ టెట్ విషయం అనేటువంటిది ఇంకా మనకు ఏది కూడా మనకైతే అప్డేట్ అయితే రాలేదు. సో మరి సీటెట్ అనేటువంటిది మనకైతే త్వరలో అయితే నిర్వహించబోతున్నారు. అంటే ముందు నోటిఫికేషన్ మనకు కోవిడ్ వల్ల స్టాప్ అయింది కదా, అది నెక్స్ట్ మంత్లో అయితే ఏమున్నట్టుంది. సో సీటెట్ అప్లై చేసిన వాళ్ళు అయితే చూసుకోండి ఒకసారి. సో మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను సీటెట్ సంబంధించి ఏమన్నా వచ్చినట్టయితే. సో
ఇదండి ఇక్కడ ఇటువంటి న్యూస్ అయితే. మళ్ళీ సిలబస్లో మార్పు అంటే ఏంటంటే ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటువంటిది ప్రవేశపెడుతున్నారు కదా, మరి ఆ స్కూల్స్ వస్తున్న విషయంలో మనకి ఏంటంటే అంటే వీలైతే ఏంటంటే మన గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణ డిఎస్సి గమనించినట్టయితే లాస్ట్ టైము తెలుగు మీడియం పోస్టులకు సపరేట్, ఇంగ్లీష్ మీడియం పోస్టులకు సపరేట్గా తెలుగు మీడియం వాళ్ళకి టోటల్ తెలుగులోని క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోని టోటల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి అలా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో మన వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇంగ్లీష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటిది అయితే న్యూస్ వస్తుంది. మరి వీలైనంతవరకు ఇంగ్లీష్ ప్రాధాన్యత అంటే 30 మార్కులు ఉన్నదాన్ని 100 మార్కులు ఇంగ్లీష్ ఏం పెట్టరు. సో అలా, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మీడియం ఒకవేళ పాఠశాలలో వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం బోధించాలన్నప్పుడు సేమ్ గతంలో తెలంగాణ వాళ్ళు ఏ విధంగా చేశారో ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ పేపర్, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ పేపర్ అలా పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంతేగాని ఇంకా ఇంగ్లీష్ అనేటువంటి సాకుతో టోటల్ ఇంగ్లీష్ ఇస్తారు, ఇంగ్లీష్ ఎక్కువ అనేటువంటిది మీరైతే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు 30 మార్కులు ఉంది, 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడు. అది ఏంటంటే ఒకవేళ సపరేట్గా ఏమైనా క్వాలిఫై అంటూ పేపర్ పెట్టే ఛాన్స్ ఉండే అంటే లేదు. అంటే గతంలో కొన్ని న్యూస్ అయితే వచ్చాయి, అంటే సపరేట్గా ఇంగ్లీష్కే అది క్వాలిఫై అయితే నెక్స్ట్ రాసే విధంగా ఇంగ్లీష్కి సపరేట్ ఒక పేపర్ పెడతారు అని అయితే అన్నారు. సో మ్యాక్సిమం అలాంటివి అయితే పెట్టేటువంటి ఛాన్స్ అయితే లేదు. ఉన్నటువంటి సిలబస్లోనే మనకు అలా అంటే ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్ అని పెట్టచ్చు, లేదంటే ఒకటే విధంగానే పెట్టచ్చు. మరి మార్కులు కూడా ఎక్కువగా దానికే ఇంగ్లీష్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. అంటే అందుకే ఇంగ్లీష్ అనేటువంటిది న్యూస్ పేపర్లో వస్తుంది, కానీ గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం మీద ఫోకస్ చేస్తుంది. మరి మార్కులు అనేటువంటిది పెరగదంటే పక్కన పెడితే, సో మనకు ఒకవేళ ఎగ్జామ్ పెట్టినట్టయితే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లోను, అంటే ఆ పోస్ట్ రాసే వాళ్ళకి ఆ పోస్ట్ అలా. ఎందుకంటే మరి ఇంగ్లీష్ మీడియంలో రాసే పోస్టులు కూడా అందరూ కూడా ఎలిజిబుల్ ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే డైట్ కూడా మనకు తెలుగు మీడియంలోనే ఉన్నది ఇన్ని రోజులు. ఈ మధ్య కాలంలో 2017-19 బ్యాచ్ నుంచి మనకు ఇంగ్లీష్ మీడియం అయితే రావడం జరిగింది. సో 2018-20 బ్యాచ్ నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇంకా అది బ్యాచ్ ఇంకా కంప్లీట్ బయటకు కూడా రాలేదు. ప్రెజెంట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ముందు తెలుగు మీడియంలో డైట్ చేసిన వాళ్ళు కూడా ఆ ఇంగ్లీష్ మీడియం పోస్టులకు ఛాన్స్ అయితే ఉంటుంది. మరి దానికి సంబంధించిన విద్యార్థులు అంటే ఎలా ఉంటాయి అయితే ఇంకా మనకు తెలియదు, ఇంకా రాలేదు. సో కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది ప్రాధాన్యత ఉంటుంది. మరి అది మార్కుల రూపంలో ప్రాధాన్యత ఇస్తాడా, లేదంటే క్వశ్చన్ పేపర్ రూపంలో ప్రాధాన్యత ఇస్తాడనేది అయితే ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే ఇంగ్లీష్ అంటే మనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చినా మనకు పెట్టేది ఏంటి పెడతాడు, గ్రామరే కదా పెట్టేది. సో ఇప్పుడు 30 మార్కులు పెట్టా కూడా గ్రామరే వస్తుంది, 100 మార్కులు పెట్టా కూడా గ్రామరే వస్తుంది. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇప్పుడు వేరే సబ్జెక్ట్ అనుకోండి, సైన్స్ అలాంటివి అనుకోండి, ఏమన్నా 9th 10th అలా అంటే హై లెవెల్ పెంచుతాడు. ఇంగ్లీష్లో గ్రామరు ఏమన్నా కూడా నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ అనుకోండి, టెన్సెస్ అనే టాపిక్ నీకు వచ్చింది అనుకోండి, వాడు ఎంత హై లెవెల్లో ఇచ్చినా కూడా టెన్సెస్ అనేటువంటిది మీరు రాయొచ్చు కదా, మీకు టాపిక్ రావాలి. కానీ సో మార్కులు పెట్టినా కూడా మీకు ఇంగ్లీష్లో ఏం చేయాలి, మీరు గ్రామర్ అనేటువంటిది బాగా కూడా తరువుగా ప్రిపేర్ అయినట్టయితే మీకు వాడు క్వశ్చన్ పేపర్ వాడు ఎలా పెట్టుకోనిలేండి, సపరేట్ పేపర్ అయినా పెట్టుకొని, లేదంటే ఉన్న మార్కులు ఎక్కువగా ఇచ్చుకొని, సో ఎలా ఇచ్చుకున్నా కూడా మీరైతే రాయొచ్చు. కాబట్టి దాని గురించి టెన్షన్ పడకండి. అనవసరంగా మీరు వచ్చేటువంటి న్యూస్ల ద్వారా ఇంగ్లీష్ అనేటువంటి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఆ ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఆ ఇంగ్లీష్ కాకుండా మిగిలిన సబ్జెక్టులను చదువుకోండి. ఉన్నటువంటి ఇంగ్లీష్లో మీరు గ్రామర్ అనేటువంటిది బాగా తరువుగా ప్రిపేర్ అయితే ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. మరి ఫిబ్రవరిలో లిమిటెడ్ డిఎస్ అనేటువంటిది ఇచ్చారు, అదే చెప్పినట్టుగానే ఏదైతే ఈ లిమిటెడ్ డిఎస్ పోస్టులు ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా ఈ లిమిటెడ్ డిఎస్ పోస్టులకు సంబంధించి రోజు న్యూస్ వస్తూనే ఉంది. సో నేనైతే ఏం వీడియో చేయట్లేదు. సో మీరైతే రోజు మీ యొక్క జిల్లాల న్యూస్ పేపర్లు చూస్తున్నాను, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలు. సో మీకే తెలుస్తుంది. సాక్షి తర్వాత ఈనాడు ఈ 2 పేపర్లోనే మనకు న్యూస్ వస్తున్నాయి. మెయిన్గా సాక్షిలో అయితే పోస్టులు కూడా వేస్తున్నాడు, తర్వాత ఈనాడులో కూడా వేస్తున్నాడు. సార్ చూడండి అంతే. ఇది ఈరోజు ఆదివారం 27వ తేదీ అనంతపురం జిల్లా సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది వచ్చేసి. సో అర్థమైందా? సో అందండి. సో ఇది న్యూస్ అయితే. సో మరి మనకు వచ్చేటువంటి ఈ లిమిటెడ్ డిఎస్ వచ్చిందనుకోండి, మనకు ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్ లేట్ అయ్యేటువంటి ఛాన్స్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఈ డిఎస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇది ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, అంతే కదండి. సో మరి మన గతంలో ఇచ్చే మనకు అలా అనుకుంటే గతంలో 2018లో డిఎస్ అయిపోయిన వెంటనే మళ్ళీ టెట్లు పెట్టచ్చు కదా. మరి ఎందుకు ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తామని ఇన్ని రోజులు వెయిట్ చేసి రీసెంట్గా మనకు వాళ్ళకు జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కోర్టు కేసులు అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత. సో కాబట్టి మరి ఇది కూడా లిమిటెడ్ డిఎస్ వేసారనుకోండి, ఇది కూడా ఏదో గందరగోళం అయితే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కోర్టు కేసులు అలా వీటిలో కూడా మనకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి. సో దీని ద్వారా కూడా మళ్ళీ మనకు లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లిమిటెడ్ డిఎస్ అనేటువంటిది పెట్టకపోవడం మంచిది. ఇది కాకుండా మామూలుగా రెగ్యులర్ డిఎస్ మనకి ఇస్తే బెటర్, మెగా డిఎస్ లాంటిది. సో 10 నుంచి 15 వేల పోస్టులతో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ వేలలో పోస్టులు జరిగిన ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఉన్నటువంటి పోస్టులలో సగం అలా ఇవ్వచ్చు. అంటే ఒకే నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు అన్ని జిల్లాల్లో బాగా ఇప్పుడు అనంతపురం జిల్లా 1000 పోస్టులు ఉన్నాయి. 1000 పోస్టులు ఇస్తారంటే 1000 పోస్టులు ఇవ్వరు, అందులో సగం వరకు ఇవ్వచ్చు. సగం నుంచి 60% అలా కవర్ చేయొచ్చు, 600 అలా అన్ని కేటగిరీలో చూసుకుంటే. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డిఎస్ కూడా మళ్ళీ నెక్స్ట్ డిఎస్ ఉంటుంది కదా. సో ఈ ప్రభుత్వం ఇంకా మనకు 5 సంవత్సరాల్లో 1 సంవత్సరమే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాల్లో 1 డిఎస్ వేస్తే బాగుంది కదా. కాబట్టి ఇంకొక 2 డిఎస్లు ఇవ్వాలంటే కంపల్సరీ ఇప్పుడు ఏం చేయాలి, ఉన్న పోస్టులలో ఇప్పుడు తక్కువ ఇచ్చి నెక్స్ట్ మిగిలిన డిఎస్లో ఇంకొక డిఎస్లో ఇవ్వాలి.
సో అలా అనమాట. సో మ్యాక్సిమం అలానే చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా సరే. సో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. సో ఒకప్పుడైతే జరిగింది కానీ అంటే తక్కువ ఉన్న అంటే పోస్టులు కంటే ఎక్కువ ఇచ్చారు గతంలో మనకు చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారు మనకు సీఎంగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎలా చేస్తారనేటువంటిది అయితే ఇంకా మనకు ఒక క్లారిటీ లేదు. ఈ లిమిటెడ్ డిఎస్సి అనేటువంటిదే మనకి ఎక్కువగా గత వారం నుంచి చూసుకున్నట్టయితే న్యూస్ పేపర్స్లో ఈ లిమిటెడ్ డిఎస్సి మీద న్యూస్ వస్తుంది డైలీ కూడా. కాబట్టి ఈ లిమిటెడ్ డిఎస్సి అనేటువంటిది వాళ్ళు కండక్ట్ చేసేదానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ లిమిటెడ్ డిఎస్సి పెట్టారనుకోండి మనకు ఆ రెగ్యులర్ డిఎస్సి రావడానికి ఖచ్చితంగా కూడా లేట్ అనేటువంటిది అవుతుంది. సో అర్థమైందా? సో ఇదండి అప్డేట్ అయితే మనకు ఇంకా సిలబస్లో మార్పులు అంటే పెద్ద మార్పులు ఉండవు. ముందు ఉన్నటువంటి సిలబస్సే. కొత్త బుక్స్ అంటే పాత బుక్స్ చదవాలి. కొత్త బుక్స్ అనేటువంటిది ఇంకా మనకు టోటల్ ఇంప్లిమెంట్ రాలేదు. అవేడో సెమిస్టర్ల వైజ్ బుక్స్ వచ్చాయి కానీ ఇంకా టోటల్గా ఫుల్ సిలబస్ బుక్స్ కూడా మనకు రాలేదు. కాబట్టి ప్రజెంట్ మీరు ఏం చేయాలి, కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి ఎప్పుడైనా టెట్ డిఎస్సి ఎప్పుడు వచ్చా కూడా మీరు ఏంటి వచ్చినప్పుడే చదువుతారా, ముందు నుంచి చదువుతూనే కదా అప్పుడు రాయడానికి అవకాశం ఏది ఎగ్జామ్లో బాగా మార్కులు రావడానికి. కాబట్టి మీకు ఎప్పుడైనా రానివ్వండి, మీ వంతు మీరు చేయాల్సిందల్లా కూడా మీరు ఉన్నటువంటి సిలబస్ని ప్రిపేర్ అవ్వడం. సో ఓల్డ్ సిలబస్ ఏం లేదు, మీకు తెలుగు అనుకోండి గ్రామర్ ఉంటుంది, తర్వాత కంటెంట్ అప్ టు 10th వరకు చదవండి. సో ఎడ్జిటీ వాళ్ళు ఎవరైనా సరే అప్ టు 10th వరకు చదవండి. 8th వరకు చదివితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. 10th వరకు చదివితే మీరు సేఫ్ అన్నట్టు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే టెట్ వరకు పర్లేదు కానీ డిఎస్లో అంతా కూడా 9th 10th మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. సో దాని ద్వారా చాలామందికి దెబ్బ అయితే పడింది. కాబట్టి మీరు ఇప్పుడే టెట్లో కూడా 10th వరకు చదివేసేయండి, ప్రాబ్లం ఉండదు. తెలుగు గ్రామరు, ఇంగ్లీషు గ్రామరే ఉంటుంది. టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవండి మెయిన్గా. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ నుంచి కూడా అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇంకా మ్యాథ్స్ ఏమంటారో టాపిక్ వైజ్ చదువుకునే పర్లేదు, లేదంటే టెక్స్ట్ బుక్లన్నీ కూడా ప్రాక్టీస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సరిపోతుంది. టెక్స్ట్ బుక్స్ నుంచే డైరెక్ట్ అడుగుతున్నట్టు ఈ మధ్యకాలంలో. తర్వాత ఇంకా సైన్స్ సోషల్ అంటారా కంటెంట్ అప్ టు 10th వరకు చదివేయాలి. ఇంకా మీకు సైకాలజీ ఉన్నటువంటి సిలబస్ని ఇంకా మీకు మీ దగ్గర ఉన్నట్టు ఏదో ఒక బుక్, పబ్లికేషన్ బుక్ ఉండొచ్చు, కోచింగ్ మెటీరియల్ ఉండొచ్చు, నోట్స్ ఉండొచ్చు. తర్వాత ప్రీవియస్ పేపర్స్ ముఖ్యంగా చదవాల్సింది. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ గతంలో ఏ విధంగా అడిగాడు, ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, సో మనము ఎలా ఆన్సర్ చేయాలి, సో ఇప్పుడు ఏ విధంగా చదువుకోవాలంటున్నది మీకు మీరుగా ఓన్గా ఒక అవగాహన చేసుకొని చదువుకోండి అంతే. సో వీలైతే ఎవరైనా గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే ఆ గైడెన్స్ని బట్టి ఆయన చదువుకోండి. లేదంటే మీకు ఒకవేళ కొద్దిగా బాగా అవగాహన ఉండి సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉండి మనం ఎలా చదువుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే మీకు మీరుగా ఒక ప్లాన్ అంటే తయారు చేసుకొని చదువుకుంటున్న సిలబస్ని. ఎప్పుడైనా సరే మీకు వచ్చేటువంటి డిఎస్సి లోపు టెట్ నోటిఫికేషన్ కానీ డిఎస్సి లోపల కానీ మీరు చదివేసుకుంటే బెటర్, అంటే కంప్లీట్ సిలబస్ చేసుకుంటే బెటర్. వీలైతే మీకు ఆన్లైన్ మార్క్ టెస్ట్ ఉంటుంది, చాలా వరకు లభిస్తుంటాయి. మన ఛానల్లో కూడా వీలైతే మేము ప్రొవైడ్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు చాలా వరకు మనకు పబ్లికేషన్స్ వాళ్ళు కొన్ని యాప్ తీసుకొచ్చారు, తర్వాత కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యాప్ తీసుకొచ్చాయి. సో అక్కడ ఆన్లైన్ టెస్ట్ అని గ్రాండ్ టెస్ట్లు అని పెడుతున్నారు. తర్వాత వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలా వరకు మీకు ఉన్నట్టయితే అక్కడ కూడా మీకు చాలా వరకు ఆన్లైన్ టెస్ట్ అని వస్తుంటాయి. సో మీరు చదివిన దాన్ని ఆన్లైన్ టెస్ట్ రాయడం ఏంటంటే జస్ట్ కొన్ని బిట్స్ ఇస్తారు. అక్కడ 100 బిట్లే ఉండవు, 30-20 బిట్లే ఉంటాయి. కొన్ని ఏంటంటే ఏవైనా కానీ మనకు ఉన్నటువంటి ఏం చదివాము మనం అక్కడ అటెంప్ట్ చేసినప్పుడు, సో అదే మనం రాస్తున్నాం ఎగ్జామ్ అనుకొని అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఎన్నో వస్తాయి. ఒకవేళ అక్కడ ఏమైనా తప్పులు చేసినట్టయితే సో అవి కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ చిన్న దాంట్లో తప్పులు చేస్తే మెయిన్ ఎగ్జామ్లో తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ తప్పులన్నీ కూడా మనం ఇక్కడ రెక్టిఫై చేసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రాకముందే ఇప్పుడు అంతా టైం చాలా ఉంది. కాబట్టి ఈ ఉన్నటువంటి టైంలో చాలా జాగ్రత్తగా దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం మనకు 45 to 60 days లోపల మనకి ఎగ్జామ్ పెడతాడు. సో ఆ టైంలో నువ్వు సిలబస్ అంతా చదవాలంటే ఏంటి మనకు సరిపోదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఉన్నటువంటి సిలబస్ని 1-2 సార్లు రిపీట్ చేసుకోవాలి, 1-2 సార్లు రివిజన్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు సరిపోతుంది. మీరు ఇప్పుడు ఏం స్టార్ట్ చేయకుండా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చూద్దాంలే అనుకొని అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తీసారనుకోండి, నా నోటిఫికేషన్ ఉన్నటువంటి 45 to 60 daysలో ఒకసారి చదవడానికి సరిపోతుంది అంతే సిలబస్ అంతా. దాన్ని రివిజన్ చేసుకుంటేనే మనకు గుర్తుండదు. ఒకసారి చదివితే గుర్తుంటుందా, ఉండదు. ఏదైనా కూడా ఒక విషయాన్ని 2-3 సార్లు చదివితే తప్పితే మనకు గుర్తుండదు. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైనా సరే తర్వాత 2018-20 బ్యాచ్ విద్యార్థులు కూడా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా టెట్ కానీ డిఎస్సి కానీ ఎలిజిబుల్ ఉంటుంది. ఎందుకంటే 2020 వాళ్ళకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఈ వీక్లో అయిపోతాయి. ఇంకా లాస్ట్ మీకు ఈ మంత్ 31st ఏమో అయిపోతాయి. కాబట్టి మీకు ఎలిజిబుల్ అయిపోతారు ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ. మరి మేనేజ్మెంట్ వాళ్ళైతే ఇంకా ఎగ్జామ్స్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎగ్జామ్స్ పెడితే ఎలిజిబుల్ అవుతారు, లేదంటే లేదు. ఇంకా 2019-21 బ్యాచ్ వాళ్ళకి ఇంకేం జరగలేదు. సో వాళ్ళైతే మీకు అయితే టెట్ ఛాన్స్ ఉండదు, డిఎస్సి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెడితే టెట్ ఛాన్స్ వస్తుంది కానీ డిఎస్సికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు 2018-20 బ్యాచ్ వరకు డిఎడ్ ఎవరుతున్నారో వాళ్ళకి ఎలిజిబుల్. తర్వాత ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి బిఎడ్ బ్యాచెస్ వాళ్ళు. సో ఇదంటే అప్డేట్ అయితే. సో అర్థమైందని కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మనకి డిఎస్సి పెడితే ఎలా ఇస్తారు, పోస్ట్ ఎలా ఇస్తారు, మరి లిమిటెడ్ డిఎస్సి ఇస్తే మన పరిస్థితి ఏంటనేటువంటిది. తర్వాత ఇంగ్లీష్ గురించి ఎటువంటి భయం చెందాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. సో అర్థమైందా? ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాం.
ఓకే అండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.